రాహుల్ అడుగుతున్నారు. ఆయన నేను 2 ఇయర్స్ నుంచి ఛానల్ ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మోస్ట్ వెల్కమ్ రాహుల్. అస్రా మైక్రోవేవ్ మీద మీ వ్యూ ఏంటి? డీమర్జర్ ప్లాన్స్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? యాక్చువల్ చాలా పాజిటివ్ కదండి. ఎందుకంటే మీరు గూగుల్కి వచ్చి చూడండి, మనకి స్పేస్ సైడ్ వర్క్ చేసిన ప్రైవేట్ కంపెనీస్ ఏవైతున్నాయో స్కై రూట్ కొంచెం పక్కన పెడదాం. అట్లీస్ట్ అంటే వాళ్ళు దే హ్యావ్ గాన్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆల్ టుగెదర్. ఇంకా చిన్న జీరో రెవెన్యూ ఉన్న కంపెనీస్ కూడా ఎగ్జాబరెంట్ వాల్యుయేషన్స్ లోని వాళ్ళు ప్రైవేట్ సైడ్ ఫండ్ రైజ్ అయితే చేస్తున్నారు. వేరే అస్రా విషయంకి వచ్చేసరికి వీళ్ళ సబ్సిడీ కంపెనీ అస్రా స్పేస్ టెక్నాలజీ ఏదైతే ఉన్నదో వీళ్ళకి ఇస్రోతోని 25 years నుంచి రిలేషన్ అది. ఇస్రోకి వీళ్ళు వేరియస్ ఎలక్ట్రానిక్స్ అయితే సప్లై చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా మంచి రెవెన్యూ అయితే వస్తున్నది. అండ్ ఆల్సో మేనేజ్మెంట్ ఏం టార్గెట్ చేస్తుందంటే నెక్స్ట్ 3 to 4 years లోని ఒక స్మాల్ శాటిలైట్ ని వీళ్ళు ఓన్ శాటిలైట్ ని లాంచ్ చేయడానికి అయితే వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఈ స్పేస్ బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళు ఎంత సీరియస్ గా ఉన్నారంటే కరెంట్ ఎండి మిస్టర్ గురునాథ్ రెడ్డి ఆయన 30th September కి తన కరెంట్ పొజిషన్ ఏదైతే ఉందో దాని నుంచి స్టెప్ డౌన్ చేసి ఈ స్పేస్ సబ్సిడీ కంపెనీ ఏదైతే ఉన్నదో దానిలోకి వెళ్ళున్నారు. సో కరెంట్ ఎండి అందులోకి వెళ్ళి బిజినెస్ ని గ్రో చేయాలని ఆలోచిస్తున్నారంటే వాళ్ళ సీరియస్నెస్ మనం చూడొచ్చు. అండ్ ప్రెసెంట్ జాయింట్ ఎండి డాక్టర్ ఎంవి రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన అస్రా ఒక కరెంట్ బిజినెస్ ఏదైతే ఉన్నదో దాన్ని రన్ చేయనున్నారు. అండ్ అస్రా విషయంకి వచ్చారు మనకు తెలుసు, డిఫెన్స్ ఆ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. అస్రా ఈజ్ ఏ వెరీ వెరీ ఓల్డ్ కంపెనీ. వీళ్ళు ఇన్ఫాక్ట్ R&D రిలేటెడ్ గా చాలా బాగా స్పెండ్ చేస్తుంటారు. సో న్యూ ఇన్నోవేషన్ మీద అయితే వర్క్ చేస్తూనే ఉంటారు. ఓన్లీ థింగ్ ప్రమోటర్ స్టేక్ మనకు చాలా తక్కువ కనబడుతుంది అండ్ ఏజ్ ప్రమోటర్స్ కనబడతారు. కంపెనీ పరంగా అయితే మాత్రం డెఫినెట్లీ టెక్నాలజీ ఎడ్జ్ అయితే ఉన్నది, అదే మార్కెట్ వాల్యూ చేస్తుంది కూడా. అండ్ ఈ స్పేస్ కంపెనీ రిలేటెడ్ మీరు అడుగుతున్నారు కదా, అండ్ మిగిలిన వ్యూవర్స్ కూడా స్టడీ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఇన్ఫాక్ట్ ఈ డీమర్జర్ అనౌన్స్మెంట్ తర్వాత మనకి స్టాక్ లో మంచి ర్యాలీ అయితే కనబడుతున్నది. పొటెన్షియల్ అయితే చాలా ఉన్నదన్నది నా ఒపీనియన్. ఎందుకంటే మనం ప్రైవేట్ శాటిలైట్ లాంచ్ చేసిన కంపెనీస్ ఒక వాల్యుయేషన్ కి అస్రా స్పేస్ బిజినెస్ ఏదైతే ఉందో వీళ్ళు ఓన్ శాటిలైట్ లాంచ్ చేసే టైం కి వీళ్ళు ఆల్రెడీ రెవెన్యూ కూడా జనరేట్ చేస్తున్నారు కదా. సో ఆల్రెడీ రెవెన్యూ జనరేట్ చేస్తున్న బిజినెస్ ఇది. అండ్ ఆపర్చునిటీ సైజ్ పరంగా కూడా మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే 28 కల్లా 25,000 crores వర్త్ ఓవరాల్ గా బిజినెస్, నేను ఓన్లీ స్పేస్ రిలేటెడ్ బిజినెస్ గురించి మాట్లాడలేదు, ఓవరాల్ బిజినెస్ రిలేటెడ్ గా 25,000 crores వర్త్ అస్రాకి ఆపర్చునిటీ కనబడుతున్నట్టుగా చెప్తున్నారు. దీనిలో మెట్రాలజీ అండ్ హైడ్రాలజీ రిలేటెడ్ గా 900 నుంచి 1,000 crores వర్త్ ఆపర్చునిటీ ఉన్నట్టుగా, స్పేస్ రిలేటెడ్ గా 500 నుంచి 600 crores ఆపర్చునిటీ ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఈ సెపరేట్ అవుతున్న బిజినెస్ ఏదైతే ఉందో దీనికి ఆల్రెడీ రెవెన్యూస్ ఉన్నాయి, ఆర్డర్ బుక్ ఉన్నది, అండ్ ఇన్ఫాక్ట్ ఓన్ శాటిలైట్ లాంచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అండ్ కరెంట్ ఎండి ఆ బిజినెస్ లోకి మూవ్ అవడం ఒక మేనేజ్మెంట్ సీరియస్నెస్ మనకు కనబడుతున్నది. ఆబ్వియస్లీ మనకి దానివల్ల ఆ రీరేటింగ్ అన్నది అయితే ఆల్రెడీ జరుగుతున్నది. ఇన్ఫాక్ట్ ఆ రీరేటింగ్ వల్లే స్టాక్ డ్రైవ్ అయితే అవుతున్నది. అండ్ ఇన్ఫాక్ట్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ రిలేటెడ్ గా కూడా వీళ్ళకి చాలా మంచి ఆపర్చునిటీ అయితే ఉన్నది. ఇన్ఫాక్ట్ అస్రా విషయంకి వచ్చేసరికి వీళ్ళ రెవెన్యూ బ్రేకప్ మీరు చూసారు, వీళ్ళకి ఎక్స్పోర్ట్ నుంచి కూడా చాలా మంచి రెవెన్యూ షేర్ అయితే వస్తుంది. వీళ్ళు US కి, ఇజ్రాయెల్ కి, సింగపూర్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు అనమాట. సో ఎనీ డిఫెన్స్ కంపెనీ వాళ్ళు లోకల్లీ సప్లై చేయడం మాత్రమే కాకుండా ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఎడ్జ్ ఉంటే కానీ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ అయితే గెయిన్ చేయలేరు, అంత ఈజీ కాదు. సో దట్ ఈస్ వాట్ అస్రా క్యాపబిలిటీ అయితే. బట్ వాల్యుయేషన్స్ పరంగా అయితే మాత్రం ఫుల్లీ ప్రైస్డ్ ఇన్. బట్ మార్కెట్ యాక్చువల్లీ డిమర్జర్ అయిన తర్వాత ఈ స్పేస్ బిజినెస్ కి ఎంత వాల్యూ ఇస్తుంది అన్నది మనం చెప్పలేం. ఎందుకంటే ప్రైవేట్ మార్కెట్ లో అయితే మాత్రం ఐ డోంట్ నో ఎంతమంది ట్రాక్ చేస్తున్నారో తెలియదు, ప్రైవేట్ మార్కెట్ లో ఎగ్జాబరెంట్ వాల్యుయేషన్స్ అన్నమాట. కొన్ని కంపెనీస్ అయితే యాక్చువల్లీ వాళ్ళ రెవెన్యూ ఎప్పుడు జనరేట్ చేస్తారో తెలియదు. అంటే నెక్స్ట్ 1 year లో 2 years లో లాస్ట్ 3 years లోని నేను అంటే ఈ స్పేస్ రిలేటెడ్ కంపెనీస్ రిలేటెడ్గా ఫండ్ రైజ్ చేసేటప్పుడు కొన్ని ఫండ్ రైజెస్లో పార్టిసిపేట్ చేద్దాం, యాజ్ ఏ ఇన్వెస్టర్ పార్టిసిపేట్ చేద్దాం అని చెప్పి ఐ హ్యావ్ అటెండెడ్ మెనీ మీటింగ్స్ అన్నమాట. అండ్ ఐ నో వాల్యుయేషన్స్ రిలేటెడ్గా ఎంత ఆస్క్ ఉన్నది. ఇన్ఫాక్ట్ డిమాండ్ రిలేటెడ్ కొన్ని అయితే యాక్చువల్లీ రెవెన్యూ లేదు, రెవెన్యూ రావచ్చు అని కనబడుతుంది. అక్కడ ఏంటంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు, పెద్ద పెద్ద ఫండ్స్ జంపిన్ అయిపోతున్నారు అనమాట. అంటే స్పేస్ రిలేటెడ్గా ఉన్న డిమాండ్ అయితే మార్కెట్లో అది మనీ అయితే ఫ్లో అవుతున్నది. సో దాని ఆపర్చునిటీని అన్లాక్ చేయడం గురించనే వీళ్ళు ఈ డీమర్జర్ అయితే చేస్తున్నారు. టైం పడుతుంది డీమర్జర్ అవ్వడానికి. సో మార్కెట్లో సెంటిమెంట్స్ పైకి కిందకి అవుతుంటాయి కదా, కరెక్షన్స్ అవుతున్నప్పుడు స్టడీ చేసి ఉంచుకోండి. సో మీకు ఆపర్చునిటీ కనిపించినప్పుడు వర్త్ లుకింగ్ ఎట్ ది స్టాక్. ఈ ఫుల్ వీడియోని చూడడానికి ఇక్కడ ఉన్న వీడియో మీద క్లిక్ చేయండి.